మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఇంతటి విశాల రాజ్యం, అందులో ఒక ఒంటరి ఆడపిల్ల. ఈ రాజ్యానికి అసలు ఏమైందనేగా. ఈ శిథిలాల వెనకున్న అసలైన కథ ఏంటి తెలుసుకోవాలా? అయితే 500 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి. కుమాండ్రా, ఇదే మా సువిశాలమైన సామ్రాజ్యం. అప్పుడు మా రాజ్యంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఐకమత్యంగా ఉండేవారు. ఎటు చూసినా పచ్చని పంటలు, నిండుగా ఉండే చెరువులు, ప్రశాంతత. వీటికి కారణం డ్రాగన్స్. కుమాండ్రా భూమి మీద ఉన్న స్వర్గం. అలాంటి మా రాజ్యం మీద జ్వాలా సైన్యం కన్నుపడింది. జ్వాలా సైన్యం తాకిన ప్రతి ప్రాణి రాతిగా మారిపోయింది. చూస్తుండగానే పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉండే రాజ్యం కాస్త శిథిలమైంది. చివరికి డ్రాగన్స్ కూడా జ్వాలా సైన్యం చేతిలో ఓడిపోయి రాళ్లుగా మారిపోయాయి.